తాజా 30. Lakshman Roy. Hi Madhvi Garu, happy Women's Day. And first of all, please tell me your glamour secret. నేను మనసులో ఏం దాచుకోను, అంటే దాచుకోవాల్సినవి దాచుకుంటాను, చెప్పకూడనివి వేరే వాళ్ళ రహస్యాలు అయితే చాలా దాచుకుంటాను. నా గురించి అయితే మాత్రం నాకు ఇన్స్టాంట్ ఎమోషన్స్ అనమాట. నాకు కోపం, ద్వేషం, ప్రేమ ఏమైనా సరే వెంటనే షేర్ చేసుకుంటాను. సో వెంటనే షేర్ చేసుకోవడం వల్ల మన మైండ్లో టెన్షన్ ఉండదు, ఫ్రీ ఉంటాం. ఈవెన్ ప్రొఫెషన్, ఇన్ పర్సనల్ అన్నీ మనం హార్ట్ ఫ్రీ అనమాట. నైట్ పడుకునేటప్పుడు ఇది నేను ఒకవేళ నేను మాట్లాడాలనుకొని ఇఫ్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు టాక్ అంటే ఐ టాక్ టు గాడ్. ఐ రియలీ టాక్ టు గాడ్. ఐ డిస్కస్ విత్ జీసస్. మళ్ళీ ఇప్పుడు చాలామంది అడుగుతారు, మీరు జీసస్ని బిలీవ్ చేస్తారు? ఎస్, ఐఎమ్ ఏ హిందూ, ఐ బోర్న్ ఇన్ హిందూ, బట్ ఐ బిలీవ్ జీసస్. ఐ ఆస్క్ హిమ్, ఎందుకు ఇలా చేసావు, వై యూర్ డూయింగ్ దిస్, ఎందుకు ఇది ఇలా జరుగుతుంది, నో ఇది నాకు వద్దు, నువ్వు ఇది చెయ్యి. సో ఐ టాక్ లైక్ ఏ ఫ్రెండ్. సో అప్పుడు మనసులో అంతా బాధ అంతా పోతుంది. గుడ్ డెసిషన్ మాధవి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ Pasupuleti Harish Kumar, thank you for your words which made me think positive. Tears in my eyes. Wow, that's good. కన్నీళ్ళు మంచివి, మగాళ్ళు కూడా ఏడవచ్చు. మీకు ఒక విషయం తెలుసా, చాలామందికి తెలుసు, మళ్ళీ చెప్తాను. ఏదన్నా బాధ వచ్చి మగాళ్ళకి ఎక్కువ ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తాయి, ఆడవాళ్ళకి ఎందుకు తక్కువ వస్తాయి అంటే, ఆడవాళ్ళు ఏడుపు వచ్చిన వెంటనే ఏడ్చేస్తారు, మగవాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. కంట్రోల్ చేసుకున్నప్పుడు హార్ట్ చుట్టూ ఉండే నర్వ్స్ అంతా టైట్ అయిపోతాయి. అవి ఆ పెయిన్ ఎప్పటికో రిలీఫ్ అవుతుంది. సో అప్పుడంతా నర్వ్స్ అంతా స్ట్రెస్ అయ్యి వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయి. మీరు కూడా ఎప్పటికప్పుడు ఎమోషన్ అయిపోయి ఏడ్చేసారనుకోండి, మీ హార్ట్ కూడా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు మీరు కూడా ఎవరెంగుగా కనిపించవచ్చు.